హాయ్ హలో అందరికీ నమస్తే, అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఇందాకటి వీడియోలో ఏమని, రిటర్న్ గిఫ్ట్స్ చిన్న చిన్న శాప్లింగ్స్ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు లాంటివి ఇచ్చుకుంటే బాగుంటుంది అని. ఇక్కడ ఒక పెద్ద సమస్య అందరికీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబం ఒక నెలకి 2 ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంది అనుకోండి, లేదా 3 ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నారు అనుకుందాం. ముగ్గురు 2 శాప్లింగ్స్ చొప్పున మొత్తం వారి కుటుంబానికి 6 చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి. సో ఇలా ప్రతి నెల 6 మొక్కలు వస్తాయి. అన్నేసి మొక్కలు పెంచుకోవడానికి ఇప్పటి రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్థలాలు ఉండడం లేదు. చాలామంది మనలో చాలామందిమి మన అందరం ఫ్లాట్స్లో ఉంటున్నాం. అథవా ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్నప్పటికీ అంతంత స్పేస్ ఉండడం లేదు కదా. సో అప్పుడు ఏం చేయాలి? పర్యావరణాన్ని రక్షించాలి, కరెక్టే. మొక్కలు రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడం బాగుంది, కానీ ఫంక్షన్స్కి వెళ్తున్న ప్రతి ఫంక్షన్కి 2 మొక్కలు గిఫ్ట్గా వచ్చేస్తుంటే రిటర్న్ గిఫ్ట్స్గా, మరి అలాగా ఏం చేయాలి? ఏం చేయాలంటే దీనికి చాలా దారులు ఉన్నాయండి. మీరు ఎన్ని పెంచుకోగలరో అన్ని మాత్రమే మీ ఇంట్లో ఉంచుకోండి. మీకు ఏవి ఇష్టమో, ఎన్ని పెంచుకోగలరో అన్ని మాత్రమే మీ ఇంట్లో పెట్టుకుని పెంచుకోండి. మిగతా మొక్కల్ని వచ్చినవి వచ్చినట్టుగా మీ ఇంటి పక్కన దేవాలయానికి తీసుకెళ్ళి పెట్టవచ్చు. మీ ఇంటి పక్కన పార్కులు ఏమైనా ఉంటే పెట్టచ్చు. లేదా మీ ఇంటి పక్కనో, ఇంటికి కొంచెం దూరంలోనో మీకు తెలిసిన కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరుగుతుంటే, ఖచ్చితంగా ఇప్పటి రోజుల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కొంత మేరకు మొక్కలు పెంచడానికి వాళ్ళు స్పేస్ అలాట్ చేస్తున్నారు. సో ఆ కన్స్ట్రక్షన్ మేనేజర్ కానీ వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. సైట్ మేనేజర్స్, కన్స్ట్రక్షన్ మేనేజర్స్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. ఇవి కుదరలేదనుకోండి, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ నైబర్స్, మీ ఆఫీస్ కొలీగ్స్, ఇలా చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి మనందరికీ. మీకు తెలిసిన షాపుల వాళ్ళు, మీ ఇళ్లల్లో వర్క్ చేసే పనివాళ్ళు, మీ డ్రైవర్స్, ఇలా చాలామంది సాధారణంగా మన ఇళ్లల్లో వర్క్ చేసే పనివాళ్ళు, డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళు పాపం కొన్ని మొక్కలు పెంచుకోవాలనుకుంటారండి. కానీ వాళ్ళకి స్పేస్ ఉంటుంది, ఆ మాత్రం ఒక 4-5 మొక్కలు పెంచుకోవడానికి చోటు ఉంటుంది, కానీ వాళ్ళు కొనుక్కోలేకపోతుంటారు. సో మీ ఇళ్లల్లో పనివాళ్ళు, మీ డ్రైవర్సు, మీ ఆఫీస్లో సబ్ స్టాఫ్, మీ స్కూల్స్లో సబ్ స్టాఫ్, ఇలా అందరికీ ఎంక్వైరీ చేయండి. అందరినీ, మా దగ్గర ఇలా ఫలానా మొక్కలు ఉన్నాయి, మీకు కావాలా అని కనుక్కోండి. వాళ్ళు కావాలి అంటే వాళ్ళకి ఇష్టమైన మొక్కని ఇవ్వండి. మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలా చాలామంది ఉంటారు కదండి. అలా అన్నానని ఇంకా రుద్దే బాకండి. నాకు ఈ మొక్క వచ్చింది ప్రతి నెల. మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 2 అన్నయ్యలు 2 అక్కలు ఉన్నారనుకోండి, ప్రతి నెల మీ ఇద్దరికి తలా 2 మొక్కలు ఇచ్చేస్తానని ఇలా రుద్దే బాకండి. వాళ్ళని కనుక్కొని వాళ్ళు పెంచుకుంటా ఉంటే, ఎవరు ఏ మొక్క పెంచుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. అలాగే మీరు వర్క్ చేసే ఆఫీస్లో తీసుకెళ్ళి పెట్టండి. ఆఫీస్లో కొంత స్పేస్ ఉంటుంది కదండి, అక్కడ పెట్టండి. అలాగే మీరు ఒకవేళ స్కూల్స్, కాలేజెస్లో వర్క్ చేస్తుంటే అక్కడ పెట్టండి. మీ పిల్లల స్కూల్స్, కాలేజెస్లో పెట్టండి. మొక్కలు పెట్టడానికి అసలు ఈ భూమి అంతా చోటు ఉందండి. మన ఇళ్లలో చోటు లేకపోవచ్చు, కానీ ఈ భూమండలం అంతా మొక్కలు పెంచడానికి చోటు ఉంది. లేదంటే ఒక్కొక్కసారి మీది చిన్న చిన్న వీధులు అలా ఉంటే మీ వీధిలో, మీ ఇంటి బయట వీధిలో పెంచండి. డివైడర్స్ దగ్గర పెట్టండి, డివైడర్స్లో పెట్టండి. ఇలా మీకు ఎక్సెస్ అనిపించిన మొక్కల్ని, మీరు పెంచలేము అనుకున్న మొక్కల్ని ఇలా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఆఫీసుల్లో, మీ స్కూల్స్, కాలేజెస్లో, టెంపుల్స్లో, పార్క్స్లో, రోడ్డులో ఇలాగా డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. సో మీకు డంపింగ్ ఉండదు, మొక్కల డంపింగ్ ఉండదు. సో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మీకు యూజ్ అవుతుంది.
మన ఛానల్ ఎప్పుడూ కూడా సమస్యను సృష్టించదండి, సమస్యలకి పరిష్కారం చెబుతుంది. సో డంపింగ్ అయిపోతే మొక్కలు, రిటర్న్ గిఫ్ట్స్ వల్ల మొక్కలు డంపింగ్ అయిపోతే ఏం చేయాలి అనే సమస్యకి పరిష్కారం మన ఛానల్ చెబుతుంది, అంతే తప్ప సమస్యల్ని సృష్టించదు. అర్థమైంది కదండి? బాగుంది కదా ఈ ఆలోచన? ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASHA. Bye bye.